రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల వల్లనే దేశంలో ప్రజలు ప్రశాంత జీవనం సాగిస్తున్నారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ జెండాను గంధం సునీత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగలను జాతీయ స్ఫూర్తితో ఐక్యతగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. మనం కుటుంబ పండుగలను ఎలా ఆనందంగా జరుపుకుంటామో అదేవిధంగా జాతీయ పండుగలను కూడా ప్రతి భారతీయుడు జరుపుకోవాలన్నారు. భారతీయులుగా పుట్టడం మన అదృష్టమని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత రాజ్యాంగం ప్రజలకు స్వేచ్ఛ, స్వతంత్రాలు కల్పించిందన్నారు. న్యాయ వ్యవస్థలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈస్ట్ గోదావరి ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం రాజ్యాంగం అమలులోకి తెచ్చుకుని 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలో అడుగుపెట్టాము. మనము ఈ రోజున ఇంత సౌభ్రాతృత్వంతో సుఖంగా, సంతోషంగా ఫండమెంటల్ రైట్స్ అన్నిటినీ కూడా ఎలాంటి వైలేషన్స్ లేకుండా అనుభవించి ఉండగలుగుతున్నాము అంటే అది మన రాజ్యాంగానికి ఉన్న ఘనత మాత్రమే. మన భారతదేశానికి రథచక్రంలాగా మన రాజ్యాంగం మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఎన్నో దేశాలతో పోల్చుకుంటే మనం ఎంతో సంతోషంగా, సౌభ్రాతృత్వంతో చక్కగా ఉన్నాము. మాకు ఇన్స్టిట్యూషన్ అంటే జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్ తరపు నుండి కూడా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మేము ఈరోజు అందరితో పాటుగా బార్ అసోసియేషన్, జ్యుడిషియల్ ఎంప్లాయీస్ ప్లస్ మా తరపున సపరేట్గా ఈ వేడుకలు జరిపించుకుని ఇంత కనుల పండుగలాగా, నేషనల్ ఫెస్టివల్ లాగా జరుపుకోవడం కూడా మాకు ఎంతో సంతోషదాయకం.